బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. 2 నిందితులను అరెస్టు చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ డమ్మీ బ్లాస్ట్ ను ప్లాన్ చేశారు. సిరాజ్ విజయనగరంలోనే పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ ఇద్దరికి ఆదేశాలిచ్చినట్లు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లో బ్లాస్ట్ కు వీళ్ళు ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కౌంటర్ ఇంటెలిజెన్స్ కు వచ్చినటువంటి సమాచారంతో ఈ కుట్రను భగ్నం చేశారని చెప్పాలి. విజయనగరం చెందినటువంటి సిరాజ్, హైదరాబాద్ కి చెందినటువంటి సమీర్, వీరిద్దరూ కలిసి ఈ కుట్రకు పన్నినారనేటువంటి అంశాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఇప్పటికే విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు, ఈ పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినటువంటి సిరాజ్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సిరాజ్ అండ్ సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కూడా ప్లాన్ చేశారు. మరోవైపు సౌదీ అరేబియా నుంచి వీరిద్దరికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఒకటి సక్సెస్ అయిన తర్వాత మరికొన్ని హైదరాబాద్ లో వీళ్ళు పేలుళ్లు చేసేందుకు ఒక కుట్రపూరితంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీని వెనుక ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నట్లు ప్రస్తుతం అయితే కొన్ని అనుమానాలకు తావిస్తుంది. వీళ్ళకి టచ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి ఆ ఉగ్రవాద సంస్థలు ఏవనేటువంటి అంశానికి సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇంకా హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యంగా స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా గత కొంతకాలంగా నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే వీరిద్దరూ కూడా ఆన్లైన్ ద్వారా వీళ్ళు పరిచయం ఏర్పాటు చేసుకొని కొంత ఐసిస్ సానుభూతి పరులుగా వ్యవహరించడంతో పాటు ఐసిస్ మూలాలున్నాయి, ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులతోటి వీళ్ళు టచ్ లోకి వెళ్లడం జరిగింది. కాబట్టి వీరిపై నిఘా పెట్టిన తర్వాత ఎట్టకేలకు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయాలనేటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేశారు. దీని వెనుక ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇంకా వెనుకున్నట్టు నడిపినటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా విచారణలో వెల్లడి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి వీరిద్దరికి వెనక ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో